ఓం సత్యమోములండి. ఓం సత్యమోములము. ఓం శక్తి హోములు కాదండి. ఓం శాంతి హోములు కాదు. ఇప్పుడు మనము ఓం సత్యపు హోములు. మనము సత్యమే మాట్లాడాలి, అలవాటు పరుచుకోవాలి. ఎస్, సత్యమే. ఆ సత్యమే మనకి ఆ ఆనందలోకం, పరలోకం, స్వర్గలోకం లోపలికి తీసుకుని వెళ్తుంది. మీరు ఎన్ని పూజలు చేశారా చూపించడానికి, అదంతా వేస్టేనండి. ఎన్ని ప్రార్థనలు చేయండి, అది వేస్టే. ఎన్ని నవాదులు చేయండి, అది వేస్టే. ఎన్ని మీరు గురూజీలకి జపన చేయండి, అది వేస్టే. మీరు సత్యమే మాట్లాడాలి. ఆ సత్యమే మీకు ఆనందలోకం, స్వర్గలోకం, పరలోకం తీసుకుని వస్తుంది. ఈ శరీరము కాలిపోతుంది, ఆ ప్రేతాత్మలు అక్కడికి వెళ్తాయి. ఇది కమాల్ మాటలు, స్వర్గంలో సత్యమైన మాటలు. ఇండియా కమాన్ అమ్మ కనకదుర్గమ్మ నీతో నాతో మనం అందరితో మాట్లాడుతుంది అమ్మ తల్లి. ఎస్, మనము ఏదో ఆతృతిగా అన్యాయంగా మనం డబ్బులు సంపాదించేసుకుంటున్నాము, ఎవరిలో పీకేసుకుంటున్నాము. అంటే అది అమ్మ అంకెల రూపంలో ఉంటుంది. ఆ అమ్మే పార్వతి లక్ష్మీ సరస్వతమ్మ రూప దర్శనం. అది న్యాయ ప్రకారమే మీ దగ్గర రావాలి, అన్యాయం ప్రకారం రాకూడదు. న్యాయంలోనే నారాయణుడు, నానకుడు, గురుమూర్తి, నాథు అందరూ ఉంటారండి. ఎస్, అన్యాయంలో ఉండరు. అన్యాయంలో అంటే ఫస్ట్ ఆ ఉంది, నాకు యావత్ న్యాయం అంటే ఆ అమ్మకు మీరు అన్యాయం చేసినట్లు అక్కడ. ఎస్, న్యాయం అంటే నారాయణ ఎం అంటే మీకు న్యాయంగా ఆ దేవుడు డబ్బులు ఇస్తున్నాడంటే, ఆ యొక్క అంకెలు ఇస్తున్నాడంటే అది న్యాయం ప్రకారంగా మీరు ఉపయోగించుకోవాలి, అన్యాయంగా కాదు. ఇది సత్యమైన మాట. మీరు అన్యాయంగా ఆ డబ్బులను మీరు ఉపయోగించుకున్నారంటే అమ్మకి మీరు అన్యాయం చేస్తున్నట్లే. ఎస్, అమ్మ నేను మా అమ్మ దగ్గరే ఉన్నానండి. ఈ అమ్మ దగ్గర ఉన్నాను, మా అమ్మ దగ్గర లేను. అక్కడ ఆ అమ్మ ఉన్నది, నాకు పుట్టించిన అమ్మ. ఆ అమ్మ నాకు అనేసింది, నువ్వు నా కొడుకు కాదనుకోండి. బీచ్ పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు వెళ్తే ఇది నా కొడుకు కాదని అనేసింది ఆ అమ్మ. ఆ రోజున అనేసింది. అప్పుడే ఈ అమ్మ అన్నది నువ్వు నా కొడుకు, ఆ అమ్మ కొడుకు కాదని చెప్పింది. ఇది అమ్మ. నా బిడ్డలు, నా ఇద్దరు కొడుకులుగా వాళ్ళమ్మల దగ్గర ఉన్నారు అండి. ఎవరి బిడ్డలు వాళ్ళ అమ్మల దగ్గర ఉన్నారు. అమ్మలోట నాన్న అమ్మ కనిపిస్తారు. ఇది సత్యమైన మాట. ఇండియన్ గురు హఠో ఓం సత్యము సర్వములో ఉన్నమాట. న్యాయంగా మనము ఉండాలి.